హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈ వీడియోలో అయితే ఇది ఒక టెంపుల్ ఏరియా అండి. నేను చూపిస్తున్న షాప్స్ అన్నీ ఒక టెంపుల్ ఏరియా. అదేదంటే దొడ్డ బసవన్న టెంపుల్ అండి, బిగ్ బుల్ టెంపుల్. ఇది ఎంఎస్ కాలనీలో ఉంటుంది, బెంగళూరులో. చాలా ఫేమస్ ఆలయం అన్నమాట. బసవన్న ఉంటాడు. దొడ్డ అంటే పెద్ద, బసవన్న అంటే ఇక్కడ కన్నడలో ఎద్దు అనే అర్థము. ఒకే రాయితో ఏర్పరిచిన ఆలయం, ఒకే రాయితో ఏర్పరిచిన విగ్రహం అన్నమాట. పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఈ వీడియోలో అయితే ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టున్నాను దీనికి సంబంధించి. దొడ్డ బసవన్న అనే గుడి గురించి కంప్లీట్ హిస్టరీతో పాటు నేనైతే ఒక వీడియో చేస్తున్నాను. మన ఛానల్లోనే ఉంది. నేను వీలుంటే లింక్ కూడా పెడతాను కింద డిస్క్రిప్షన్లో, చూడండి హిస్టరీ మొత్తము. అయితే ఇది ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సంత ఇదంతా ఏంటి అంటే, ఈ దొడ్డ బసవన్న టెంపుల్కి ఒక ఫేమస్ ఉందండి. ఏంటంటే అది ఎవరైనా రైతులు వాళ్ళ తొలి పంటని దేవుడికి సమర్పించుకుంటారు. అలాగే ఇక్కడ ఇది ఒక కొండ మీద ఉంటుంది గుడి మొత్తం, దొడ్డ బసవన్న గుడి. ఈ కొండ చుట్టూ ఎన్నో వందల ఎకరాల్లో వేరుశనగ పండించేవారంట ఒకప్పుడు. అయితే ఆ వేరుశనగని ఒక ఎద్దు వచ్చి, అంటే పూర్వకాలంలో ఎద్దు వచ్చి నాశనం చేస్తూ ఉంటే అప్పుడు ప్రజలందరూ కలిసి మా తొలి పంటని నీకు సమర్పించుకుంటాము అని మొక్కుకున్నారంట. అప్పుడు ఒక విగ్రహం లాంటిది ఒకటి వాళ్ళకి కనిపించిందంట. ఆ విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకుంటూ వాళ్ళ తొలి పంటని, వేరుశనగ, ఓన్లీ వేరుశనగేనండి, తొలి పంటని స్వామికి సమర్పించుకొని ఇక్కడే వాళ్ళ బేరం స్టార్ట్ చేస్తారు. అంటే అమ్మకాలు ఈ గుడి దగ్గర నుంచి కొంచెం తెచ్చుకొని అమ్మకం స్టార్ట్ చేసుకొని తర్వాత మిగిలిన పంట అంతా బయట వెళ్ళి అమ్ముకుంటారనమాట. తొలిసారిగా అమ్మకం ఇక్కడే మొదలు పెడతారు, స్వామికి కూడా సమర్పించుకుని వెళ్తారు. అది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, ఒక పండగలాగా, ఒక జాతరలాగా జరుగుతుంది. చూశారు కదా, ఇప్పుడు అది జరుగుతుందన్నమాట బెంగళూరులో. ఇది జరిగి ఒక 10 days అయిందండి. ఒక లాస్ట్ వీకే అది ఎండ్ అయింది. నేను ఆ వీడియో ఇప్పుడు పెడుతున్నాను. చాలా ఫేమస్. చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి అక్కడ స్వామి దగ్గర అమ్మే వేరుశనగలు, అంటే అక్కడ పొలాల్లో పండించిన వాళ్ళు ఎక్కడైతే గుడి దగ్గర నుంచి అమ్మకం మొదలు పెడతారో తొలి అమ్మకాన్ని, అక్కడ కొనుక్కుని వెళ్తూ ఉంటారు. ఎన్నో షాపులు, ఎంతోమంది ఎక్కడి నుంచో వస్తుంటారు. మేము కూడా ఒకసారి ఈ హిస్టరీ విన్న తర్వాత అది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది 2 భాగాలు అయిపోయింది, చాలా పెద్ద వీడియో అయిపోయింది. అందుకే నేను చాలా తక్కువ చూపించాను. అయితే ఈ వీడియోలో వేరుశనగలు ఎలా అమ్ముతున్నారో చూపించాను. అలాగే స్వామిని కూడా చూపించడానికి చాలా ట్రై చేశానండి. అది పెద్ద క్యూ, ఎప్పుడుకో నైట్ కూడా స్వామి దర్శనం జరుగుతూనే ఉంది. చూడండి వేరుశనగలు, వీళ్ళ ఒక్కొక్క కుప్ప ఒక్కొక్క పొలం వాళ్ళదండి. వాళ్ళు తొలి పంటని ఒక దాంట్లో తెచ్చుకొని అక్కడ అది అమ్ముకొని ఇక్కడే స్టార్ట్ చేసుకుని అమ్మకం వెళ్తారనమాట. ఎంత పొద్దుపోయినా, ఎంత రాత్రి అయినా చాలా సందడిగా, చాలా ఎంతో ఆనందంగా ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ దీన్ని జరుపుకొని ఒక జాతరలాగా, ఒక సంబరంలాగా, ఒక సంతలాగా జరుపుకొని వెళ్తూ ఉంటారు. అదైతే నేను ఇక్కడ వీడియో పెట్టున్నాను, ఫుల్గా చూడండి. ఇంకా ఏదైనా మీకు దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ₹100 ₹100 ₹100 ఫ్రీగా ₹100
ಹಿಂದೆ ಅಲ್ಲಿರೋದು ಅಲ್ಲಿ ಹೋಯ್ತಾ ರಂಗೆ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ತರ నుంచి వెళ్ళిపోదాం. वो भी लाइन से जाना कि अंदर से जाना? చూస్తుండే థ్యాంక్స్ అండి.